పేరు ఎం నరసింహన్ రాయ్. నేను సమాన హక్కుల సవరణ చట్టం జాతీయ అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గురించి చాలా చర్చ వీడియో జరుగుతుంది. ప్రభుత్వం కూడా తప్పటడుగులను సవరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ బీసీ రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ వీడియోలో బీసీ రిజర్వేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామ అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ బేసిస్ సర్వేను చేయడం కోసం ఒక డెడికేటెడ్ కమిటీని వేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ కమిటీ ద్వారా ఫస్ట్ ఫేజ్ నవంబర్ 6 నుంచి డిసెంబర్ మధ్యలో 50 రోజులుగా సర్వే అనేటువంటి చేయడం జరిగింది. మరి సెకండ్ ఫేజ్లో ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు 2025లో సర్వే చేయడం అనేటువంటిది జరిగింది. డెడికేటెడ్ కమిటీ చేసినటువంటి సర్వే 2024 నవంబర్ 6 నుండి 50 రోజుల సర్వేలో 56.33% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉన్నట్టు డెడికేటెడ్ కమిటీ మరి రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే సెకండ్ ఫేజ్ సర్వే తర్వాత మొత్తం బీసీల యొక్క జనాభాను 57.6%గా నిర్ధారించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285A సవరణ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వము మరి సెక్షన్ 285Aలో ఉన్నటువంటి 24% ఓబీసీ రిజర్వేషన్ను సవరించి 42% చేయడం కోసం, అంటే బీసీల యొక్క రిజర్వేషన్ను 24 నుంచి 42% పెంచడం కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గం కూడా తీర్మానం చేసి 50% ఉన్నటువంటి రిజర్వేషన్ సీలింగ్ను ఎత్తివేయడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకొని ఆ సీలింగ్ని ఎత్తివేసేటువంటి ఒక చట్టాన్ని మార్చి 2025 అసెంబ్లీ లోపల మరి ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఈ రెండు బిల్లుల్లో 42% రిజర్వేషను లోకల్ బాడీ ఎన్నికల కోసం అని చెప్పేసి, మరి అదేవిధంగా డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి బీసీ జనాభా పాపులేషన్ మరి ఆర్థిక విద్యా వెనుకబాటుతనాన్ని అంచనా వేస్తూ విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను 42% పెంచడం, అదేవిధంగా 50% సీలింగ్ను ఎత్తివేసి మరి బీసీలకు 42%, ఎస్సీలకు 15%, 10% ఎస్టీలకు మొత్తం 67% రిజర్వేషన్ను చేస్తూ ఈ రెండు బిల్లులను కూడా, ఒకటి బీసీలకు రిజర్వేషన్ చేసేటువంటి బిల్లు ఒకటి, రెండవది 67% రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లును మరి అసెంబ్లీ లోపల ఫార్వర్డ్ చేసి గవర్నర్ పంపడం అనేటువంటి జరిగింది. కానీ దీని మీద ఎలాంటి చట్టం కాకపోవడంతో ప్రభుత్వము లోకల్ బాడీ ఎన్నికల్లో జీవో నెంబర్ 41, 42, 9 ఈ జీవో నెంబర్ 9, 41, 42 ద్వారా సెప్టెంబర్ 2025న ప్రభుత్వము స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషను లోకల్ బాడీ ఎన్నికల కోసం కేటాయించడం అనేటువంటి జరిగింది. ఈ రిజర్వేషన్ సవాల్ చేస్తూ హైకోర్టులో మరి బి మాధవరెడ్డి ఈ రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం, మరి వాదోపవాదాల మధ్య హైకోర్టు ఈ రిజర్వేషన్ను స్టే ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే చాలా బీసీ సంఘాలు బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు మరి ఈ విషయం మీద నిరంతరంగా బీసీల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ అసెంబ్లీ లోపల తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆల్ పార్టీస్, అన్ని అసెంబ్లీ లోపల ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు ఈ 42% బీసీ రిజర్వేషన్ యొక్క చట్టానికి అనుకూలంగా మరి మద్దతు తెలపడమే దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి మద్దతు తెలిపినప్పటికీ కూడా మరి తెలంగాణ రెడ్డి జాగృతి సంస్థకు సంబంధించినటువంటి బి మాధవరెడ్డి మరి రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలి, రిజర్వేషన్ల యొక్క అవసరం ఏంటి, సామాజికంగా వెనుకబడినటువంటి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీలకు రిజర్వేషన్ వర్తించకుండా కేవలం కొంతమందికి మాత్రమే ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించడం, ఈ రిజర్వేషన్లను అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సమాన హక్కుల సవరణ చట్టం తరపు నుంచి
నేను చెప్పే విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ అనేటువంటివి సక్రమంగా లేవు ఈ రాష్ట్రం లోపల. తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్స్లో విద్యా ఉద్యోగ రాజకీయంగా ఇచ్చేటువంటి ఈ చట్టం లోపల ఎలాంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి బీసీలని ఎంబీసీలకు యొక్క వర్గీకరణ చేయకపోవడం, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎంత శాతం అనేటువంటి చెప్పకపోవడం, ఎంబీసీ కులాలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం అనేటువంటి చెప్పకపోవడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లోపం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులను అంచనా వేయకుండా కేవలం 42% ఏ విధంగా ఏ ప్రాతిపదికగా తీసుకున్నారనేటువంటిది ఈ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా 42% రిజర్వేషను యొక్క విధానాన్ని వివరించకపోవడం అనేటువంటి ముఖ్యమైనటువంటి లోపంగా ఈ బిల్లో ఉన్నటువంటిది మనం చెప్పుకోవచ్చు. 57.6%గా ఉన్నటువంటి బీసీలకు కేవలం 42% ఏ విధంగా మరి రిజర్వేషన్ను ప్రతిపాదిస్తున్నారు అనేటువంటిది మరి ప్రభుత్వం నుంచి సమాధానం లేనటువంటి ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. అయినా మొత్తం రిజర్వేషన్ 67% ఉంది. అంటే 50% రిజర్వేషన్ను దాటడం కూడా మరి బీసీలకు సంబంధించినదే కాకుండా ఇది కోర్టు పరిధిని కూడా 50% సీలింగ్ను కూడా దాటడం అనేటువంటిది మరి చట్టాన్ని సవాల్ చేసేటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉంది. మొత్తం 77% రిజర్వేషన్స్ ప్రభుత్వం కల్పించినట్టు. అంటే వెనుకబడినటువంటి తరగతులు 77%గా నిర్ధారించడం, వెనుకబడినటువంటి మరి సామాజిక వర్గానికి 77% రిజర్వేషన్స్ను విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయమా? ఈ రాష్ట్రం లోపల 77% రిజర్వేషన్లు కేటాయిస్తే మిగిలినటువంటి 23% మాత్రమే జనరల్ కేటగిరీ అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది వెనుక మరి రాజకీయ ఒత్తిడి తప్ప ఇది సామాజికమైనటువంటి ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు సరైనటువంటి న్యాయం చేకూర్చేటువంటి అంశం కాదు. ఎందుకనంటే వెనుకబాటుతనాన్ని ఎక్కువ చూపించడం రాష్ట్రం యొక్క అవివేకము. ఈ రాష్ట్రంలో వెనుకబాటుతనం అనేటువంటి చాలా తక్కువగా ఉంది. డెడికేటెడ్ కమిటీ జనాభానే ఇచ్చింది, కానీ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి మరి జనాభాను లెక్క చేయలేదు. అంటే డెడికేషన్ కమిటీ యొక్క అంచనా అనేటువంటిది పూర్తి స్థాయిలో లేదు. ప్రభుత్వం తీసుకునే 42% రిజర్వేషన్ కూడా మరి అసంభవంగా అసాధ్యంగా ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ అనేటువంటి చెల్లుబాటు కావు. ప్రభుత్వము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్లను సాధించుకొని మరి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఎన్నికల లోపల మరి పార్టీ అనేటువంటిది మరి ముందుకు పోవాలనేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటి సరైనటువంటి నిర్ణయం కాదు. వాళ్ళకి అవగాహన రహితంగా మరి అనాలోచితంగా రిజర్వేషన్ల మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి విషయమే తప్ప ఇది మరి దుడుదుడుకు స్వభావంతో తీసుకునేటువంటి నిర్ణయాలే తప్ప సామాజికమైనటువంటి తెలంగాణ ప్రజలకు గవర్నమెంట్ చిత్తశుద్ధితోట రిజర్వేషన్ అమలు చేసేటువంటి విషయం కాదు. కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ వచ్చిన హైకోర్టులో ఇచ్చేటువంటి స్టే ప్రకారము ఈ రిజర్వేషన్ల మీద గడువు 6 వారాలు కేటాయించింది. 4 వారాల్లో ప్రభుత్వం రిప్లై ఇవ్వాలని, 2 వారాల్లో వివిధ కుల సంఘాలు పార్టీలకు సంబంధించినటువంటి వివరణను ప్రభుత్వం పరిశీలించడం అనేటువంటిది హైకోర్టు పరిశీలించడం జరుగుతుంది. హైకోర్టు పరిధి ప్రకారం 6 వారాల లోపల ఈ రిజర్వేషన్ అమలులో స్టే ఇవ్వడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక ఎన్నికల వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. ఈ స్థానిక ఎన్నికలు అనేటువంటి తిరిగి ఎప్పుడు జరుగుతావు అనేటువంటి గందరగోళం ఉండడమే కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం అమలుకు జరగడం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9/41/42 ప్రకారం మరి 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీల కోసం మాత్రమే ఇచ్చింది, కానీ మరి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ జీవోస్ కానీ అసంపూర్ణంగా ఉన్నటువంటి మరి ఈ చట్టం అనేటువంటిది ఈ రాష్ట్రం లోపల ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి అసాధ్యము. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము డెడికేటెడ్ కమిటీ ప్రకారం ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి మరి జనాభాను ఎంత శాతం ఉందో లెక్కియడం అనేటువంటిది ఒక వంతు అయితే, మరి ఓబీసీ వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్ శాతం ఎంత అనేటువంటిది ఖచ్చితంగా లెక్క చెప్పడం అనేటువంటిది ఒక విషయము. ఇంకో విషయం ఎంబీసీ కులాలకు కూడా రిజర్వేషన్ ఎంత ఇస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ
లెక్కలు అనేటువంటి సామాజిక వర్గీకరణ అనేటువంటి చేయకుండా ఆర్థికంగా వెనుకబాటు అనేటువంటి అంచనా వేయకుండా తొందరపాటుతో 42% రిజర్వేషన్ చేస్తున్నాం, మొత్తం 67% ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పడం సమంజసం కాదు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ సమంజసంగా లేవు, సమ్మతిగా లేవు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ను సామాజికంగా వెనుకబాటుతనంగా చూపించడం అనేటువంటిది అసాధ్యము. సమాన హక్కుల సవరణ చట్టం తరపున నేషనల్ ప్రెసిడెంట్ అయిన నేను నరసింహారావుని ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను మీకు వివరించడం అనేటువంటిదే కాకుండా వీటిని సవరించి పరిపూర్ణమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని, ఈ జీవోలను నేను వ్యతిరేకిస్తూ బీసీ ఉద్యమం అనేటువంటిది ఈ రాష్ట్రం లోపల ఒక బోగస్ ఉద్యమం. బీసీ ఉద్యమం కూడా సరిగా జరగట్లేదు. బీసీల యొక్క రిజర్వేషన్ హక్కుల కోసం సరైనటువంటి ఉద్యమం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి తప్ప అసంపూర్తిగా ఉన్నటువంటి జీవోల కోసం కాదు అని చెప్పేసి తెలియజేస్తూ, నా వీడియో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ను ఈఆర్ఏ టీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోను అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా.